హాయ్, ఐమ్ డాక్టర్ వేద ఫ్రమ్ ఎంకే డెంటల్ హాస్పిటల్స్. అందరూ పళ్ళ పైన కాన్సన్ట్రేట్ చేసి పళ్ళ కింద ఉన్న చిగుర్ల గురించి మర్చిపోతారు. మన చిగుర్లు హెల్తీగా ఉంటే, మన పళ్ళు హెల్తీగా ఉంటే మనం కాన్ఫిడెంట్గా స్మైల్ చేయగలుగుతాం. సో డైలీ మన ఇంట్లో ఉండి డైలీ హ్యాబిట్స్తోనే మన చిగుర్ని లాంగ్ టర్మ్ వరకు ఎలా మెయింటైన్ చేసుకోవాలో వాళ్ళు మాట్లాడుకుందాము. ట్వైస్ అ డే బ్రష్ చేసుకోవాలి. అది ఎలా అంటే సాఫ్ట్ బ్రష్ని 45 డిగ్రీ యాంగిల్స్లో చిగురు దగ్గర నుంచి బ్రష్ చేసుకుంటే చిగురు దగ్గర ఉన్న ఫుడ్ పార్టికల్స్ వెళ్ళిపోవటం వల్ల మన గమ్స్ అనేవి హెల్తీగా లాంగ్ టర్మ్ వరకు బాగుంటాయి. బ్రష్ తో పాటు ఫ్లాస్ అనేది కూడా చేసుకోవాలి. ఎక్కడైతే మన బ్రష్ బ్రిసిల్స్ అనేది రీచ్ అవ్వవో అక్కడి నుంచి ఫుడ్ పార్టికల్స్ వెళ్ళకపోవటం వల్ల చిగురు అనేది కిందకి జారిపోతూ ఉంటుంది. సో ఫ్లాస్ చేసుకుంటే రెండు పళ్ళ మధ్యన ఉన్న చిగురు కూడా హెల్తీగా ఉండి పంటికి సపోర్ట్ దొరికి లాంగ్ టర్మ్ వరకు మంచిగా ఉంటాయి. బ్రష్ అండ్ ఫ్లాస్ తో పాటు యాంటీ మైక్రోబియల్ మౌత్ వాష్ వాడితే మన నోట్లో ఉన్న బ్యాక్టీరియా తగ్గిపోయి మన బ్రీత్ అనేది ఫ్రెష్ గా మంచిగా ఉంటుంది. వీటన్నిటితో పాటు మన లైఫ్ స్టైల్ కూడా ఇంక్లూడింగ్ డైట్, స్మోకింగ్ హ్యాబిట్స్, షుగరీ ఫుడ్స్ ఇవన్నీ కంట్రోల్లో ఉంటే మన చిగుళ్ళు అనేవి హెల్తీగా ఉంటాయి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. యాజ్ ఎ డెంటిస్ట్ ఏం సజెస్ట్ చేస్తాము అంటే ఎవ్రీ 6 months ఒకసారి రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటే మీ పంటకి ఏ సమస్యలు ఉన్నా అట్ ద ఎర్లియస్ట్ దాన్ని ట్రీట్మెంట్ చేయొచ్చు, క్యూర్ చేసుకోవచ్చు.